ప్రభాస్ ఫ్యాన్ ఎవరికి ఎవరికి హ్యాండ్ ఉంటారమ్మా. నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న. ఎందుకు యావరేజ్ అంటే అంటే ఇండియన్ మీద ఫోకస్ చేసి దీని లైట్ తీసుకున్నాడా లేదంటే దీని మీద ఫస్ట్ నుంచి ఎంత ఉందా అనేది మనకు తెలియదు. కానీ శంకర్ గారు రాసిన స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇంకా గ్రిప్పింగ్ గా రాసిన బాగా వర్క్ చేస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో పెట్టొచ్చు అన్న. ఇంకా రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే మాత్రం డాన్సులు కానీ చాలా బాగా ఇచ్చారు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన 3 క్యారెక్టర్లు ఉన్నాయి. 3 క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్ గా వేరియేషన్ చూపించారు. ముఖ్యంగా అప్పన్ గారి క్యారెక్టర్ ఒదిగిపోరని చెప్పుకోవచ్చు. బట్ స్టోరీ లైన్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా పెద్దగా ఇంపాక్ట్ లేదన్న. బట్ ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ అనమాట. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయారు ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎంట్రన్స్ సీన్ అయితే మాత్రం ఎంట్రన్స్ సీన్ ఆ రేంజ్ లో ఉంటే సినిమా కుమ్మేద్ది అనిపించింది. బట్ మళ్ళీ ఇంటర్వెల్ ముందు వరకు కూడా మళ్ళీ మనకి ఏదో చూస్తున్నాం అంతే, ఏదో అలా కనిపిస్తుంది. పెద్ద అయిపోయి ఉండదు ఆ లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ అంటే మళ్ళీ మనకి కొంచెం బోరింగ్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు అయితే మాత్రం నిజంగా సూపర్ అన్నమాట. నిజంగా ఏదైతే శ్రీకాంత్ గారి సీన్ ఉంటుందో అదైతే సూపర్ అన్నమాట. నిజంగా ఏంట్రా మొప్పిడిపోతే అంత బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు సీన్ యాక్షన్ పార్ట్ కావచ్చు అంతా బాగుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఎవరికి సేమ్ రొటీన్, మళ్ళీ రొటీన్ స్టోరీ, మళ్ళీ రొటీన్ స్క్రీన్ ప్లే స్లోగా వెళ్తుంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు. మనకి పెద్దగా ఇంపార్టెంట్ కదా అంటే భారీ కాస్టింగ్ ఉంది. సౌందర్యకని గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, అంజలి గారు ఉన్నారు. చాలా భారీ కాస్ట్ ఉంది. బట్ ఎవరిని ఎక్కువ యూజ్ చేసుకోలేదన్న. అంతంత మాత్రంగా నువ్వు చూసిన ఎటు వచ్చి సూర్య గారిని మాత్రం బాగా సూర్య గారిని యాక్టింగ్ శంకర్ గారు ఒళ్ళు శంకర్ గారు 100 రూపాయలు ఇస్తే 200 పెట్టాడు దిల్ రాజు. నిజంగా చెప్తుంది, దిల్ రాజు చాలా భారీగా తీసారు సినిమా. సాంగ్స్ లో కావచ్చు, ఆ సాంగ్స్ లో పెట్టిన ఎఫర్ట్ ఏంటన్నా, ఎఫర్ట్ పెడితే ఈ రోజు భారీగా తీయచ్చు సినిమాని. దిల్ రాజు గారు చాలా ఖర్చు పెట్టారు. బట్ శంకర్ గారు రాసిన స్టోరీ స్టీల్ మీద బాగాలేదండి. తమన్ గారు చాలా ఖర్చు పెట్టారు. ఆయన సంక్రాంతి కాబట్టి ఆయన చాలా సంపాదించాడు కాబట్టి ఆయనకి అదేం అనిపించదు. బట్ బిజినెస్ ఎలాగైనా జరిగిపోతుంది. ఓటీటీ అంటే డిజిటల్ అంటే. బట్ సినిమా పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు కెరీర్ కదా నాకు చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 years తర్వాత సినిమా అంటే ఎలా ఉండాలి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అయితే కాదన్నా. చెప్తున్నాను ఏదో రొటీన్ వేలో పోయాడు రామ్ చరణ్ కూడా. బట్ స్టోరీ ఎలా ఎక్సెప్ట్ చేయాలి నాకు తెలియదు. ఓవరాల్ అయితే ఒక యావరేజ్. మళ్ళీ క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే బాగుందన్న. ఇంకెటో అజయ్ సూర్య గారు హీరో సినిమాకి. అజయ్ సూర్య గారు హీరో అన్నమాట. ఆయన యాక్టింగ్ గానీ సిల్లీ సీన్స్ గానీ చాలా బాగా అనిపించింది. అలాగే అజయ్ సూర్య గారి మధ్య వచ్చే మన 2-3 సీన్స్ అయితే చాలా బాగుంటాయి. రామ్ చరణ్ గారి మధ్య అజయ్ సూర్య గారి మధ్య సీన్స్ ఆయన నిజంగా గూస్ బంప్స్ అనుకోవచ్చు. టోటల్ గా రామ్ చరణ్ గారు అండ్ అజయ్ సూర్య గారు పోటీ పడి నటించారన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అజయ్ సూర్య గారు ప్రతిసారి ఎంజాయ్ చేశాను నేను. అలాగే సాంగ్స్ కూడా అంతా శంకర్ అన్యాయం చేసినట్టు రామ్ చరణ్ కి చెప్తున్నాను. పెద్ద నామం పెట్టాడు అనమాట సినిమాకి అయితే మాత్రం. ఐరనా సాంగ్ అయితే నిజంగా డిసప్పాయింటెడ్, టోటలీ డిసప్పాయింటెడ్ అన్న. ఎందుకంటే ఐరనా చాలా బాగుంది. ఉన్న సాంగ్ లో అన్ని సాంగ్ల కన్నా బాగున్న సాంగ్ ఆ సాంగ్ తీస్తారని నిజంగా డిసప్పాయింట్ అయినా. సో ఓవరాల్ గా అయితే నాకు ఒక యావరేజ్ మూవీ అన్న.